అప్పుడు రాముడు లక్ష్మణుడితో, లక్ష్మణ, శకునాలన్నీ బాగున్నాయి, మంచి ముహూర్తం చూసి యుద్ధం మొదలు పెడదామంటాడు. ఏమండి, లోపలికి రండి. రాముడు, ఆగవే, 4 రోజుల వరకు మంచి ముహూర్తం లేదు, వెళ్ళి పడుకో. అడపా, ఏమైంది? మర్చిపోయాను, ఈవేళ మంగళవారం. అదే మంగళవారం. మొత్తానికి ముహూర్తం చూసి యుద్ధం ప్రారంభించారు. లంక మీద దాడి ప్రారంభమైంది. ఇక్కడ వాల్మీకి రాముణ్ణి ఎట్టి క్లిష్ట కార్యాన్నైనా సులభంగా చేయగల రాముడు అంటాడు. సీత అపహరించబడి సంవత్సరం అవుతుంది, ఇంకా విడిపించలేకపోయాడు. పొగడ్తలు మాత్రం ఉంటాయి. యుద్ధం భీకరంగా జరుగుతుంది. రాక్షసులు చస్తున్నారు, వానరులు చస్తున్నారు. వానరులను రాక్షసులు తినేస్తున్నారు. వాలి కుమారుడైన అంగదుడు, రావణుడు కొడుకు, సూపర్ హీరో అయిన ఇంద్రజిత్తుతో యుద్ధానికి తలపడి అతన్ని గాయపరుస్తాడు. వెంటనే ఇంద్రజిత్తు అదృశ్యమైపోతాడు. అది చూసిన రాముడు, ఈ రోజు ఇంద్రజిత్తు చస్తాడు అంటాడు. వెంటనే అదృశ్యంగా ఉన్న ఇంద్రజిత్తు నాగాస్త్రాలతో రామలక్ష్మణులను బంధిస్తాడు. బాణాలు వేస్తాడు. రామలక్ష్మణులు మూర్చబోతారు. బాణాలను ఆయువుపట్లో శరీర అవయవాలన్నిట్లోనూ దించేస్తాడు. వీరుడు, ధీరుడు, శూరుడు, ఎట్టి క్లిష్ట కార్యాలైనా సులభంగా చేయగల రాముడు నాగబంధంలో చిక్కుకొని చావు బ్రతుకుల్లో ఉన్నాడు. వాల్మీకి ఇక్కడ కపట యుద్ధం, మాయ యుద్ధం చేసి కనబడకుండా బాణాలు వేశాడు అని రాశాడు. రాముడు చాటు నుండి బాణం వేసి వాలిని చంపితే దాన్ని శూరత్వం అని రాశాడు. రాముడు వరం పొంది ఒకేసారి 1000 బాణాలు వేస్తే అది వీరత్వం. ఇంద్రజిత్తు వరం పొంది అదృశ్యంగా బాణాలు వేస్తే అది కపట యుద్ధం. వాళ్ళు చేస్తే వ్యభిచారం, మీరు చేస్తే సంసారమా? చెత్త ధర్మం, చెత్త పుస్తకం.